వీళ్ళ కారణంగానే మన దేశవ్యాప్తంగా ఈ రోజు బాధపడుతున్నారు. నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో అటాక్ అయితే ఉంది గదా! సో, ఆ టెర్రరిస్ట్ అటాక్‌లో 27 మంది ప్రాణాలైతే బలైతే తీసుకున్నారు. उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो वहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति को बचा लो। हम बचा देगा, कोई बात नहीं भैया। तो फोन प्लीज भगवान के लिए बचा लो। ఇంకొక 20 మంది హాస్పిటల్‌లో ఇంజ్యూర్ అయితే ఉన్నారు. వాళ్ళు బతుకుతారా లేదా డాక్టర్ ఇంకా మనకైతే కన్ఫర్మ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే అంత పెద్ద గాయాలైతే వాళ్ళకైతే అయ్యాయి. అసలు మనకి 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే 2019 పుల్వామా అటాక్ మనందరికి గుర్తుంది కదా! సో, అది మనకి చాలా అంటే చాలా భయంకరమైన రోజు ఆ రోజు. దాని తర్వాత ఈ రోజున పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసి మన పైన ఇంకొకసారి అటాక్ అయితే చేశారు. అక్కడ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు మన జవాన్ల యూనిఫార్మ్ వేసుకొని మరీ దారుణంగా చంపడం ఏంటి అసలు? అన్ని విషయాలు మీకు పాయింట్ టు పాయింట్ ఈరోజు వీడియోలో అయితే చెప్తా. జస్ట్ వీడియో ఒక 3 మినిట్స్ అయితే ఉంటది. వీడియో మాత్రం చూడండి. ఓకేనా? సో, నిన్న ఏదైతే సంఘటన అయితే జరిగిందో జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్‌లో టెర్రరిస్ట్ అటాక్ గురించి ఒక 4 పాయింట్స్ అయితే మీకైతే చెప్తా. సో, పాయింట్ వైస్‌గా మనం అయితే మాట్లాడదాం. సో, నిన్న అటాక్ ఏ టైంకి స్టార్ట్ అయిందంటే మనకి ఎగ్జాక్ట్‌గా 2:30 అయితే అటాక్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో, 2:30 ముందు వాళ్ళు ఏం చేశారంటే టెర్రరిస్టులు మన ఇండియన్ ఆర్మీ ఉంది కదా! సో, వాళ్ళ యూనిఫామ్ అయితే యేసుకొని అక్కడ వచ్చిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీ కార్డులు అయితే చెక్ చేయడం అయితే మొదలుపెట్టారట. సో, వాళ్ళంతా చాలా గ్రూప్ అయితే ఉందని అక్కడి నుంచి తప్పించుకున్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. సో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముస్లిమ్సా నాన్ ముస్లిమ్స్ అని వాళ్ళ ఐడీ కార్డు చూసిన తర్వాత మాత్రం అటాక్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగిందట. उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। సో, అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ విధంగా అనేది చాలా వరకు జరుగుతుందండి. బయటకైతే రావట్లే. కొన్ని విషయాలు వచ్చేసి ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడం అక్కడ ఉన్న జనాలకు నచ్చట్లేదా లేదా వేరే వ్యక్తికి నచ్చట్లేదు అర్థం కావట్లేదు. కానీ ఆర్టికల్ 370 తర్వాత ఈ విధంగా అయితే భారీ అటాక్ అయితే చేయడం అయితే ఇప్పుడే అండి. మనకి 2019 ఏదైతే పుల్వామా అటాక్ అయితే ఉందో దాని తర్వాత మొత్తంగా చూసుకుంటే ఈసారి చాలా వరకు అయితే టూరిస్టుల పైన అటాక్ చేయడం అయితే జరిగింది. పుల్వామా అటాక్‌లో మనకైతే మన జవాన్ల పైన చేస్తే ఈసారి ఈ విధంగా ప్లాన్ అయితే చేశారు. ఈ ప్లాన్ వెనకాల ఎవరైనా ఇంకా ఉన్నారా? మన ముంబై ప్రధాన సూత్రధారుడు ఉన్నాడు కదా! సో, రానా. సో, రానాని వచ్చేసి మనకైతే అమెరికా నుంచి మన ఇండియా అయితే తీసుకొచ్చారు కదా! ఆయన కోసం ఏదైనా చేస్తున్నారో ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నిన్న వచ్చేసి అక్కడ వచ్చిన టూరిస్టుల పైన వచ్చేసి ఐడీ కార్డ్ చూసి మరైతే చంపారట నాన్ ముస్లిమ్స్ ఉంటే. సో, ఈ విధంగా అనేది నేనైతే అక్కడైతే జరిగింది. సో, మన ఇండియన్ ఆర్మీ కానీ మన ఎన్ఐఏ కానీ ఆల్రెడీ అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడైతే చేరుకున్నారండి నిన్న సంఘటన జరిగిన గంటల్లో. సో, 3:30 నుంచి ఇప్పటి వరకు అయితే వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా దొరకలేదు. ఒకవేళ వాళ్ళు ఈ రోజు కనుక దొరికితే మాత్రం వాళ్ళని ఏ విధంగా చేస్తారో తెలియదు. కానీ నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే వాళ్ళని అక్కడికక్కడ ఎన్కౌంటర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్‌కి బుద్ధి చెప్తేనే బాగుంటుందండి. అలాగే ఆ టెర్రరిస్టులు వచ్చేసి ఏ సంస్థకి చెందిన వాళ్ళు ఇంకా తెలియలేదు. సో, ఆ సమస్యలు కూడా ముందుకు వస్తే చెప్తారా లేదా ఇంకా తెలియదు. కానీ వాళ్ళైతే ఇంకా మనకైతే దొరకలేదు. వాళ్ళు కనుక దొరికితే ఏ విధంగా చేస్తారో చూద్దాం. అలాగే నిన్న జరిగిన సంఘటనల్లో వచ్చేసి చిన్నపిల్లలు అయితే ఉన్నారట. సో, చిన్నపిల్లల్లో వచ్చేసి చాలా బాధాకర విషయం. అలాగే 27 మందిలో ఇంకా 25 మంది మన ఇండియన్స్, ఇద్దరు వచ్చేసి ఇటలీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్‌కి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సో, మొత్తంగా 27 మంది చనిపోవడం అయితే జరిగింది. ఇంకొక 20 మంది హాస్పిటల్‌లో తీవ్ర గాయాలతో వాళ్ళైతే అడ్మిట్ అయితే అయ్యారు. సో, నిన్న అమిత్ షా దాంతో పాటు మనకైతే మన ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో, మొత్తానికి మనం మోడీ లేకుండా సరే అయినా అమిత్ షా వెళ్ళి అక్కడ చూడడం అయితే జరుగుతుంది. సో, ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. ఈ రోజు కనుక పట్టుకుంటే మాత్రం వాళ్ళని ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఆర్టికల్ 370 తర్వాత వారు భారీ పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళైతే చేయడం అయితే జరిగిందండి ఈసారి అటాక్. సో, మీకు ఒక 4 పాయింట్స్ అయితే చెప్తా. ఒకటి, ముంబై అటాక్ ఏదైతే ఉందో ప్రధాన సూత్రధారిని ఏమైతే అరెస్ట్ అయితే చేశారు కదా! దాని తర్వాత మొదటిసారిగా ఈ విధంగా చేశారు. ఆయనని విడిపించుకోవడానికి అయితే చేస్తున్నారా లేదా మన దేశంలో ఇంకా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా చూడాలి. ఎందుకంటే ఈ అటాక్ తర్వాత వాళ్ళు ఆగుతారా లేదని తెలియదండి. ఎందుకంటే గతంలో కూడా సరే పుల్వామా అటాక్ తర్వాత మనోళ్ళు కూడా వెళ్ళి వాళ్ళపైన దాడి చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఆగారు. మళ్ళీ గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వాళ్ళైతే దాడి అయితే చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ మన పైన కుట్రతో అయితే ఉంది. సో, ఈ ఇష్యూ పైన మీరు ఫర్దర్‌గా అయినా ఇన్ఫర్మేషన్ తెలిసి మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్లు అయితే చేయండి. అలాగే నాకు తెలిసినా సరే మన ఛానల్ ద్వారా మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.